కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ రామచంద్ర నాయక్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓయూ జేఏసీ నిరుద్యోగ సంఘం నాయకులు రవీంద్ర నాయక్, సురేష్ నాయకులు ప్రజలను కోరారు. డోర్నకల్ మున్సిపల్ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాలని విద్యార్థులను రెచ్చగొట్టి 1200 మంది విద్యార్థుల బలిదానంతో సాధించుకున్న తెలంగాణను కేసీఆర్ కుటుంబ పాలనగా మార్చుకొని రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని వారు మండిపడ్డారు. గజ్వేల్లో లోకల్ ఉన్నాడా, కరీంనగర్లో లోకల్ ఉన్నాడా, కేసీఆర్ ఎడ లోకల్ ఉన్నాడు? ఆ క్వశ్చన్ అడగాల్సింది నువ్వు కేసీఆర్ని, రామచంద్ర నాయక్ని కాదు. నువ్వైతే ఎక్కడైనా పోయి పోటీని చేయవచ్చు. నీ రాజకీయం పబ్బాలు పట్టుకోవడానికి నువ్వు మాట్లాడుతున్నావు తప్పిస్తే ఇక్కడ మనం చూస్తున్నాం. రాష్ట్రంలో పాలించే సమర్థత, ప్రజలు ప్రేమిస్తే, ప్రజలకు సేవ చేస్తే, ప్రజలు కోరుకుంటే లీడర్లు అవుతారు. కానీ స్థానికేతరుడా నువ్వేం చేసినావా? ఏం పొడిచినావు? ఏం చేసినావు? నువ్వు బిడ్డను చేసుకున్నావు, ఎంపీని చేసుకున్నావు, నువ్వు మినిస్టర్ అయినావు, అన్నం పెట్టిన పార్టీకి సున్నం పెట్టి వచ్చినావు. ఎప్పటికీ నువ్వు పదవి కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నావు. కానీ నీ జాతి గురించి ఎప్పుడైనా మాట్లాడినావా? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నీ మీద పోరాడుతూనే ఉన్నాం మేము. ఆ రోజు స్టడీ సర్కిళ్ళ గురించి పోరాడినాం, హాస్టళ్ళ గురించి పోరాడినాం, నోటిఫికేషన్ల గురించి పోరాడినాం, లోన్ల గురించి పోరాడినాం. నువ్వు ఏ మంత్రిత్వ శాఖ చేసినా నువ్వు రాష్ట్రంలో గిరిజనులకు చేసింది ఏం లేదు కదా. ప్రజెంట్ ఉన్న మంత్రి అంతే. ఇవాళ ఎవరైనా కోరుకుంటారు నా జాతి బాగుండాలి, నా ప్రజలు బాగుండాలని. కానీ వీళ్ళు ఏం కోరుకుంటున్నారు? మా కేసీఆర్ ఎల్లకాలం అధికారంలో ఉంటే మేము పచ్చగా ఉండొచ్చు, అంటే ఎక్కడ పచ్చగా ఉంటే అక్కడ మేయొచ్చు అనే ధోరణిలో వీళ్ళు పాలన చేస్తూ తప్పిస్తారు. నిజంగా ప్రజల మీద ప్రేమ మనకు కనబడుతుంది కదా. మీరు రైతు బంధు ఇవ్వండి అన్నది, మీరు ఇప్పుడే ఇవ్వండి, ఎలక్షన్ కంటే ముందే ఇచ్చేయండి అని చెప్పింది. కానీ ఈ రైతు బంధు పేరిట డబ్బులు ఇస్తే ఒకవేళ అకౌంట్లో పడితే లాస్ట్ ఇయర్ పడ్డట్లు మళ్ళీ ఓట్లు మాకు పడతాయేమో అనే ఒక కుట్రతోటి బీజేపీకి ఎట్లాగో ఈ తెలంగాణ రాష్ట్రంలో నూకలు చెల్లినాయి, స్థానం లేదు కాబట్టి కాంగ్రెస్ రావద్దనే కుట్రతోటి మోడీ ఈ కేడి ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామా. అది కూడా ఇవాళ ఎలక్షన్ ప్రోటోకాల్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. మరి మీరు ఏ విధంగా, ఏ చట్టం ప్రకారం, ఏ కాన్స్టిట్యూషన్ ప్రకారం మీరు ఎలక్షన్ కమిషన్ రూల్స్ని అతిక్రమించి కూడా ఇవాళ మీరు బీజేపీ ప్రభుత్వము రైతు బంధు ఇస్తుంది, ఇంకోటి ఇస్తుంది, దాన్ని ఎవరు వ్యతిరేకిస్తారు? ప్రజలు ఫిక్స్ అయిపోయారు. నువ్వు ఎన్ని కోట్ల డబ్బులు ఇచ్చినా కూడా తీసుకొని ఖచ్చితంగా కాంగ్రెస్ వేయడానికి సిద్ధమై ఉన్నారు. ఇక్కడ కూడా కాన్స్టిట్యూన్సీలో ఓటుకు 5,000, 6,000 ఇచ్చినా కూడా ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్కి ఓటు వేయడానికి సిద్ధమైపోయారు. డబ్బులు తీసుకుంటారు కానీ కాంగ్రెస్కి ఓటు మాత్రం కాంగ్రెస్కి వేస్తారు. ఎందుకంటే అది ప్రజల డబ్బు. ఈరోజు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలో లక్షల కోట్లు కాంట్రాక్టర్ల ద్వారా వచ్చిన డబ్బు అది వాళ్ళ పంచుతున్నది. ఎవరి ఇంట్లోకి వెళ్ళి రెడ్డి నాయక్ ఇంట్లోకి వెళ్ళి వంచట్లేదు. ఇది